ఇలా అవి రాజకీయంగా అక్కడ ఒక వర్గం మీద ఇంకొక వర్గం తమ అధికారాన్ని కోల్వేయడానికి జరిగినటువంటి ప్రారంభమైనటువంటి ఆ గొడవలు ఇవాళ మతపరంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా రాజకీయంగా గొడవ ప్రారంభం అవుతున్నది, దాన్ని రాజకీయం మీదకి నెట్టకుండా మతపరంగా దాన్ని నెడతా ఉన్నారు. గతంలో మణిపూర్లో జరిగింది కూడా అదే పరిస్థితి. ఒక రాజకీయ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి గొడవని తర్వాత మతపరంగా దాన్ని తిప్పేసి హిందువులు క్రిస్టియన్ల మీద ముస్లింల మీద దాడులు చేయడం మణిపూర్లో. అలాగే ఇలా బంగ్లాదేశ్లో కూడా అదే. ప్రస్తుతం దీనికంటే ముందు ఇస్లామిక్ దేశాలైనటువంటి పాలస్తీనా ఇజ్రాయెల్ మీద కూడా ఇవే గొడవలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మత గొడవలు సృష్టించి పాలకులు వాళ్ళ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఈ మత గొడవల్లో